పీపల్పాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు మెంబరు, ప్రస్తుతం బూత్ శాఖ అధ్యక్షులు పక్కన గారి మల్లేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. మీరు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? భూ స్థాయిలో ఏ విధంగా ఉంది పార్టీ సంస్థాగత నిర్మాణం? నాకు ఊహ వచ్చినప్పుడు నాకు ఓటకు లేనప్పటికీ మా సీనియర్స్, మా అన్నలు కానీ మాకు తెలిసిన మా బంధువులంతా ఈ పార్టీలో మన ఊళ్ళో ఈ పార్టీలోనే ఉండేది. నేను ఆలగడ్డే పోయినా ఆలగడ్డ ఉన్నా. నేను ఇంతవరకు నాకు ఓటు వచ్చి 18 సంవత్సరాలు వరకు, ఈరోజు 42 సంవత్సరాలు నాకు ఇంతవరకు ఏ పార్టీ కూడా నేను ఓటు వేయలేదు. ప్రతిసారి బీజేపీ పార్టీ కోసం పనిచేసినాం. బీజేపీ ఎవరికి ఓటు వేయమని చెప్తే వాళ్ళకి ఓటేసినాం. వేరే వాళ్ళకైతే ఓటు వేయలేదు, వేరే వాళ్ళ కోసం ప్రచారం కూడా చేయలేదు. ఇప్పుడు భూ స్థాయిలో ఏ విధంగా మీ కార్యకలాపాలు? భూ స్థాయిలో చూసుకుంటే గతం కూడా ఈ 2-3 సంవత్సరాలు మెరుగు ఉంది. ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలపై మీ బీజేపీ పార్టీ పోరాటం ఏమి జరుగుతుందంటారు? మా పార్టీ ఎప్పుడు కూడా పోరాటంపై ముందే ఉంటుంది. ముందే గ్రామ పంచాయతీలో మేము వ్యక్తం చేస్తూనే ఉన్నాం. మేము ప్రతిసారి గ్రామ సభ పెట్టినప్పుడు వెళ్తున్నాం, అక్కడ అడుగుతూనే ఉన్నాం. రైతులు మా దృష్టికి ఒక ప్రధానమైన సమస్య, ఒడ్లు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తొందరగా కాంటాలు కావట్లేదు. మొత్తానికి రైతుల పరిస్థితి చూస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు చాలా నష్టం జరుగుతుంది. రైతు కొనుగోలు లేదు. పక్క మండలాల్లో ఒక తీరు ఉంది, మన మండలంలో ఒక తీరు ఉంది. పక్క కాన్స్టిట్యూషన్లో ఒడ్లు జోకడంలో కూడా ముందుంది, ఈ కాన్స్టిట్యూషన్ స్లోగా ఉంది. అక్కడ పక్క మనం ఉన్న చౌటుపల దాడితే గుండ్రాంపల్లి ఇవన్నీ చిట్యాల మండలానికి వస్తాయి. అక్కడ రైతులకు పట్టకున్న ధాన్యం తూర్పుగా పట్టకున్నా కానీ రైతుల దగ్గర ఈ ఎండకు సేఫ్ ఉండాలని కొనుగోలు చేస్తారు. కానీ చౌటుపల మండలంలో ప్రతి పట్టిన ధాన్యాన్ని కూడా 10 సార్లు చెక్ చేస్తారు. అందులో కూడా తరుగు తీసే అవకాశాలు ఉన్నాయి. అట్లా కూడా ధాన్యం తొందరగా లోడింగ్ అవుతలేదు. చాలా ఇబ్బందులు పడుతుంది రైతులు. మరి ఈ సమస్యలు మీరు మీ పార్టీ పక్షాన అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు? మేము తీసుకెళ్ళాము, చేద్దాం, స్పీడ్గా చేద్దామని చెప్తున్నారు. మేము ఇక్కడ ఉన్న చైర్మన్కి చెప్పినాం, అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇటీవల 3 రాష్ట్రాలు, దాదాపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయానికి కారణం లేదు. ఈ ఘన విజయం కారణాలు మోడీ, అమిత్ షా, చాణక్యులు. వాళ్ళు ఎక్కడ మనసుగా చూపు చూసినా కానీ అక్కడ ప్రభుత్వం రావాల్సిందే. ఇప్పుడు అదే ఉత్తర భారతదేశంలో మీరు బీజేపీ పార్టీ గెలుచుకుంటూ పోతున్నారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఇటు తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఎందుకు బీజేపీ పార్టీ వీక్గా ఉంది? ఇక్కడ మీరు అధికారంలోకి రావడానికి మీ కార్యాచరణ ఏ విధంగా ముందుకు పోలేకపోతున్నారు? ఆ విషయం ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. ఉత్తర భారతదేశంలో చాలా మంది ఉచిత పథకాలకు అలవాటు పడకపోవచ్చని నా ఆలోచన. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉచిత పథకాలు పెట్టింది, ఎంతవరకు సక్సెస్ చేసింది? బయట ఉత్తర భారతదేశంలో ఎన్నో పథకాలు పెట్టింది. బీజేపీ ఆ పథకాలని మామూలుగా పెట్టి కూడా అమలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇలా మనకు మహిళలకు 25,000 ఇస్తుందని చెప్పిండు, అది ఇంతవరకు అమలు కాలేదు. కళ్యాణ లక్ష్మిలో తులమంగా అమలు కాలేదు. ఇంకేం చేసింది? ఇక్కడ ఇటీవల పశ్చిమ బెంగాల్ పరిణామాలు మనం చూసినట్టయితే అక్కడ మమతా బెనర్జీ గారు, నేను ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయను, బీజేపీ పార్టీ అక్రమ మార్గంలో బెదిరింపులకు పాల్పడి, దౌర్జన్యానికి పాల్పడి అధికారంలో ఆల్రెడీ గెలిచింది అని చెప్తుంది. అది గెలుపు కాదంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక బీజేపీ నాయకుడు? ఇప్పుడు గెలుపు కాదంటే కదిమ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలవాలి కదా. ఒక రాష్ట్రం ఎందుకు గెలుస్తుంది? ఇంకా కదిమ 2 రాష్ట్రాలు ఉన్నాయి. కేరళలో కూడా 3 సీట్లు వచ్చినాయి, తమిళనాడులో 2 సీట్లు వచ్చినాయి. మరి అదేంటి పరిస్థితి? అక్కడ కూడా అక్రమం గెలవాలి, అక్కడ కూడా గెలవచ్చు కదా. మొత్తం ఇప్పుడు అక్రమం గెలవాలంటే ఎక్కడైనా గెలవచ్చు. ఒక పశ్చిమ బెంగాల్ ఎందుకు టార్గెట్? అక్కడ ఉన్న వ్యక్తులకు, అక్కడ ఉన్న బంగ్లాదేశ్ నుండి మనకు అక్రమం వచ్చిన వాళ్ళు మొత్తాన్ని మనం బెదిరియడం, భయభ్రాంతులు చేయడం, కొట్టడం, తిట్టడం. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అటువంటి ఘోరం కావద్దని అక్కడ ఉన్న సమాజం ఆలను వెలివేసింది. మమతా బెనర్జీ మొత్తం జై బంగ్లాదేశ్ అనేది మొన్న రీసెంట్గా నేను ఒక మీడియాలో చూసిన, ఆమె స్పీచ్ చేసుకుంటా జై బంగ్లాదేశ్ అన్న. ఆమె ఎంతమంది కాకు
మనం భారతదేశంలో ఉంటున్నాం, భారతదేశం నీళ్ళు తాగుతున్నాం, భారతదేశం ఉప్పు తింటున్నాం, అన్ని పప్పులు తింటున్నాం, భారతదేశంలో ఉంటున్నాం. మనకు కావాల్సింది జై భారతదేశం అనాలి, జై భారత్ అనాలి. కానీ జై బంగ్లాదేశ్ అనడం ఎక్కడిది? ఇదే కానీ మన దేశంలో ఉండుకుంటా ఇప్పుడు మన ఇంట్లో మనం ఉండుకుంటా పక్కనకి సపోర్ట్ చేస్తున్నాం. అదైతే ఒక కరెక్ట్. ఇలాంటివన్నీ కూడా బంద్ కావాలి. మన దేశం మన ఏదేమున్నా మన దేశ రక్షణ కొరకు ఎవరైనా ఎటువంటి త్యాగమని చేయాలి. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. అక్రమ చొరబాట్లు అరికట్టే అవకాశం ఉందంటారు? ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనకు పశ్చిమ బెంగాల్ పక్కన కాడియార్లో మొత్తం ఫినిషింగ్ వేసారు. ఈ ఫినిషింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు ఎలగొడతారు, తోచడం కూడా రానివ్వరు. ఇక మొత్తం వివరంగా చూస్తే ఇప్పుడు మీ గెలుపు ఏ విధంగా చూస్తారు? ఇది గెలుపు ఒక ఛాన్స్ అదే. ఇప్పుడు ఏదేమున్నా జనాలు మంచికి పట్టం కట్టారు. ఇప్పుడు జనాల వ్యతిరేకత వస్తే ఎంత పెద్ద లీడర్ అయినా కావాల్సిన. ఇది కూడా కమ్యూనిస్టు అంటే ఆయన దేశ్ బాస్ ఎవరో కమ్యూనిస్ట్ లీడర్ ముఖ్యమంత్రి చాలా ఏళ్ళు చేసిండు. తర్వాత మమతా బెనర్జీ చేసింది. ఇలా ఒక అయిపోయింది. అంటే గతంలో జ్యోతి బసు చేసిండు. తర్వాత టీఎంసీ మమతా బెనర్జీ వచ్చింది. ఇప్పుడు బీజేపీ చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మంచి జనాలకు మంచి కావాలి కదా. ఇప్పుడు రేపు తెలంగాణలో ప్రధానమంత్రి అడుగు పెట్టబోతున్నారు. 14 భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభలో అంటే ప్రధానమంత్రి బహిరంగ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే, ప్రధానమంత్రి బహిరంగ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో చాలా అసలు గవర్నమెంట్ ఏ పని చేస్తలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత హామీలే ఇస్తుంది. ఎందుకు ఈ ఉచిత హామీలు ఏం చేసిరు అనేదాన్ని ఎంతవరకు చేసిరు? ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దాని మీద లేవని బీజేపీ పార్టీ నాయకులు లేవనెత్తిరు. జనాలకు వ్యతిరేకత వచ్చింది, ఆయన గడ్డ దిగిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదివరకు కేసీఆర్ గుడ్డు అయితే ఇంకా 2 కళ్ళు లేవు రేవంత్ రెడ్డికి. కేసీఆర్ ఒక కన్ను ఉంది అనుకుంటే ఇక 2 కళ్ళు లేవు. ఉచిత పథకాలు మస్తు చెప్తుండ్రు. ఉచిత పథకాలు చెప్పడం వల్ల లాభం ఎవరికి? మీరు ఏడ ఉద్యోగాలు ఇచ్చిండు, ఏం చేసిండు, ఏం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జనాలలో పోతే రైతు బంధు విషయంలోనే కానీ, ఒడ్లు ధాన్యం కొనుగోలునే కానీ, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు చదువు వస్తుంది అంతో ఇంతో. నేను యూరియా బస్సులు బుక్ చేసుకోలేకపోయినా, బ్లాక్లో కొనుక్కొచ్చుకున్నా. నేను 4 రోజులు యూరియా బస్సుల కోసం లైన్లో నిలబడి ఓటీ కొడతా అంటే నా ఫోన్ రాలేదు. 5G ఫోన్ ఉన్నా రాలేదు. ఎందుకు? ఆంధ్రాకి వెళ్ళి మన రాష్ట్రానికి వచ్చే యూరియా బస్సులు ఇక్కడ ఎందుకు రావు? నేను చెప్తున్నా కదా, ఆంధ్రాకి వెళ్ళి నేరుగా పీపల్పాడు రెవెన్యూలో యూరియా బస్తా పడ్డది. ఆంధ్రాకి వెళ్ళి ఇచ్చిన యూరియా బస్తా పీపల్పాడు పొలాల్లో పడ్డది. మన దగ్గర ఉన్నది ఎక్కడ పోయింది యూరియా? ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోయినావు? అంతటుంది కదా. ఉంటే దేశం మొత్తం కొరత ఉండాలి. యూరియా విషయంలో కానీ ఏ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మానవ ప్రభుత్వం కానీ చేత ప్రభుత్వమే కాదు. రేపు ప్రధానమంత్రి హైదరాబాద్ రాబోతున్నారు. మరి ఏమైనా అంటే తెలంగాణకు ఏమైనా వరాలు ప్రకటించబోతున్నారు? ఏమేమి అభివృద్ధి పనులు జరిగే అవకాశం? చేసేటివంతా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎవరున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజు రేషన్ బియ్యం చూసుకుంటే జనాలు బయటకు వెళ్ళదని 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చింది. అవి కూడా ఉచితంగా ఇచ్చింది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాన్ని ఇచ్చింది? ఇదివరకు నాకు ఊహ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు 2 రూపాయలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 5-6 రూపాయలు చేసిండు. తర్వాత రాజశేఖర్ 2 రూపాయలు చేసిండు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఇంకో రూపాయి ఇచ్చేసింది. ఇలా మోడీ ప్రభుత్వం మొత్తం ఫ్రీ బియ్యం ఇస్తుంది. 4 కేజీల బియ్యం మొత్తం మోడీ ప్రభుత్వాన్ని, కేవలం 2 కేజీలే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో కూడా అవకతవకలేవి. రేపు భారీ బహిరంగ సభకు మీరు ఒక నాయకుడిగా, బూత్ స్థాయి నాయకుడిగా ఎంతమంది అంటే జన సమీకరణ ఏ విధంగా పోతుంది? ఎంతమంది వచ్చే అవకాశం భారీ సభకు? ఆల్రెడీ నిన్న నాకు మీటింగ్ పెట్టారు మండల స్థాయిలో. మాకు మండల స్థాయిలో మీటింగ్ పెట్టారు. మాకు చెప్పారు. నిన్న మా అధ్యక్షుడుగా ఫోన్ చేసిండు జన సమీకరణ కావాలని. ఆల్రెడీ నేను కొంతమందికి తీసుకుపోగానే మేము వస్తాం అని ఆల్రెడీ చెప్తున్నారు. మోడీ మంచి పనులు చేస్తున్నాం, మేము వస్తాం. ఆయన బట్టి సరే ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలను చూసాం. ఈసారి మనం ఎంపీకి కూడా మనం 8 మంది ఓట్లు వేసినాం. అవతల పార్టీకి ఎన్ని పడ్డాయి, మన పార్టీకి అన్ని పడ్డాయి. ఎంపీ విషయంలో మోడీ ఒక నిజాయితీ గల నాయకుడు. అటువంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం. కాకపోతే ఈడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు ఆయన ఒక శత్రువు అయింది. కానీ బయట దేశాలలో మొత్తం ప్రేమిస్తున్నారు, ఈడ ఉన్న భారతీయులు మొత్తం ప్రేమిస్తున్నారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీకే శత్రువు అయ్యాడు మోడీ. భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో బాగా అయిపోతుందంట.
ఖచ్చితంగా బాగా వేస్తుంది. 2023లో మిస్టేక్ అయింది, సరే అది ఆత్మ పరిశీలన అందరికి అయింది. కానీ ఇప్పుడు వచ్చే 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం బాగా వేస్తుంది. సో మరో అంశంతో మరో వీడియోలో మరో నాయకుడు ముందుకు వస్తుంది ప్రజావేదిక నుంచి.